ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒక్కటే ఈయన పాలిటిక్స్లో కావాల్సిన ప్రధాన అంశం. పొలిటీషియన్గా అడుగు పెట్టిన తర్వాత ఒక నియోజకవర్గానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పి ముందుకెళ్తున్న నేత నారా లోకేష్. దీంట్లో ఎక్కడన్నా మిస్టేక్ ఉందా? కరెక్ట్ చేస్తారా నన్ను? విద్యాశాఖ మంత్రిగా ఉంటే విలువలు పాటిస్తారు, ఆయన నేర్పిస్తారు, స్కూళ్ళకి తీసుకెళ్లి చాగంటి వారితో డిస్కోర్సెస్ ఇప్పిస్తారు, దాంట్లో ఆయనే పార్టిసిపేట్ చేస్తారు. పసిపిల్లలకి పాలిటిక్స్ అనేది అంటకూడదు, ఏ పార్టీ జెండా మోయకూడదు అని క్లియర్గా ఉంటారు. కరెక్టా? ఏమైనా తప్పులు ఉన్నాయి దీంట్లో? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ పార్టీ వర్గానికి సంబంధించిన పిల్లలు కాదు, ప్రభుత్వం స్కూల్లో చదివే పిల్లలు సర్వసాధారణంగా మిగతా పిల్లల్లాని యూనిఫామ్స్ వేసుకోవాలి, విత్ హై డిగ్నిటీ చదువుకోవాలి, పైకి రావాలి. ఆఖరికి వాళ్ళు ఇచ్చే నోట్బుక్ల్లో కూడా 30 పేజీలు ప్రభుత్వం గురించి ఎక్కడ రాయటానికి వీల్లేదు, గత ప్రభుత్వం లాగా క్రిస్టల్ క్లియర్గా వెళ్తారు. విద్య ఎంత నాణ్యమైనది అందుతుందో అంతే నాణ్యంగా విలువలు కూడా అందాలి పిల్లలకి, లేకపోతే రాష్ట్రం ఎట్టిపోతుందని ఆలోచిస్తారు. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ సొంత టీడీపీ సపోర్టర్స్ అవనండి, ఆయన అభిమానులు అవనండి, ఇలాంటి వీడియోస్ని యాంప్లిఫై చేసి చూపించకూడదు అని చెప్పి ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేశారు. జరిగిందా ఇలాంటిది ఎప్పుడన్నా 6 ఏళ్ళలో? ఇలాంటి నేతను ఎప్పుడన్నా చూసామా? ఎక్కడన్నా కండమింగ్ అనేది చూసామా? ఎగ్జాంపుల్ కాదు, నేను స్ట్రాంగ్గా ఈయన ట్వీట్ పెట్టారు కాబట్టి ఈయన గురించే మాట్లాడుతున్నాను. నారా లోకేష్ గారి గురించి ఎక్కడన్నా ఒక్కలన్నా ఖండించిన దాఖలాలు ఉన్నాయా?